హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవే ట్రావెల్ స్టోరీస్. సో మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఏంటంటే జూన్ మంత్ కంప్లీట్గా బాబోయ్ సీరియస్లీ చాలా బిజీ ఉండే. జూన్ మంత్ కంప్లీట్గా నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఒక మంత్లో ఇంత ట్రావెల్ చేయడం అనేది. అసలు ఏంటంటే జూన్ 16th వచ్చేసి నా బర్త్డే ఉండింది. మళ్ళీ 16th రోజే నా హస్బెండ్ కజిన్ది సంగీత్ ఉంటుంది, అది బెంగళూరులో. సేమ్ ఏముంది హైదరాబాద్లో. సో 15th మేము బెంగళూరు స్టార్ట్ అయిపోయామన్నమాట. 16th 17th బెంగళూరులో, 16th సంగీత్ అండ్ 17th వెడ్డింగ్ ఉండింది. సో అది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచి మా విలేజ్కి వెళ్ళాము, వికారాబాద్ సైడ్. సో అక్కడ మా ఫాదర్ది 3rd డెత్ యానివర్సరీ ఉండింది, అది 21 రోజు. మళ్ళీ 22కి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మేము 23 రోజు మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాము. మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాము. మళ్ళీ బాబోయ్ అసలు చాలా ఉండింది. అసలు 23rd 24th చెన్నైలో ఉన్నాము, అప్పుడు కూడా వెడ్డింగ్ ఉండింది. సో మళ్ళీ తర్వాత జూన్ 27th వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ ఉండింది, అది తిరుపతికి వెళ్ళామన్నమాట. సో వేరే ప్లాన్ ఉండింది, బట్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఇంకా తిరుపతి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి జూన్ 15th బెంగళూరుకి వెళ్ళాము. సో బెంగళూరు వెళ్ళినప్పుడు మేము తీసుకున్న హోటల్ వచ్చేసి లీలా భారతి. సో హోటల్ మాత్రం నిజంగా చాలా బాగుంది, అండ్ ఫుడ్, రూమ్, నీట్నెస్ వైజ్గా ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఒక్కటేంటంటే అక్కడ ఫుడ్ మాత్రం సీరియస్లీ సూపర్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో బయట మేము యూరోప్ వెళ్ళినప్పుడు ఎలా అయితే కాస్ట్ ఉండిందో ఎగ్జాక్ట్లీ ప్రతిదీ కూడా మంచి ఎక్స్పెన్సివ్గానే ఉండింది. నేను చెప్తుంది ఫుడ్ మెనూ అనమాట. ఈ హోటల్లో నిజంగా చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా మేము తర్వాత 16th రోజు మార్నింగ్ ఫినిక్స్ మాల్కి వెళ్ళాము, అంటే బర్త్డే కదా. సో నా హస్బెండ్ వచ్చేసి ఏదైనా తీసుకోని చెప్పాడు. సరే ఓకే, ఇంకా బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళామన్నమాట ఫినిక్స్ మాల్కి. సో ఇంతకుముందు నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడ ఏం తిరగలేదు, 2-3 ప్లేసెస్ తిరిగాను, నంది హిల్స్ వెళ్ళాము అంతే, బట్ ఎక్కువగా తిరగలేదు. అండ్ ఈ మాల్కి వచ్చేసాము చూద్దామని. సో ఫస్ట్ వచ్చేసింది జారాకి వచ్చేసాము. సీరియస్లీ అవుట్ఫిట్ కలెక్షన్ మాత్రం చాలా చండాలంగా ఉంటుంది, అసలు బాగాలేకుండా అండ్ చాలా తక్కువగా ఉండింది అనమాట. సో మెన్స్ దాంట్లో కూడా చూస్తే అంతంత బాగాలేకుండే. సో 2 పర్ఫ్యూమ్స్ తీసుకున్నాము అంతే జారాలో. అండ్ అవుట్ఫిట్ చూసాను, లేదు. అండ్ హైదరాబాద్లో జారా లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఏదైనా మంచిగా దొరికితే బాగుండు అనుకున్నా, బట్ దొరకలేదు. అండ్ తర్వాత నార్మల్గా కొన్ని హైదరాబాద్లో ఏవైతే మాల్స్ ఉంటాయో లైఫ్ స్టైల్, ఇంకా అది ఇది మ్యాక్స్, అవి అలాంటివి 2-3 ఉన్నాయన్నమాట. తర్వాత మిగతా వచ్చేసి కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి 2-3, బట్ చూసాం అక్కడ కొంచెం అంతేం అనిపించలేదు. అండ్ ఇంకొకటి జారాలో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా. సో మేము ఇక్కడికి వచ్చేసి మనమే బిల్ తీసుకోవచ్చు అనమాట. కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లలో ఎలా ఉంటుంది అని అంటే మనమే వెళ్ళి బిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా. అండ్ షాపింగ్ అయితే ఒక షూస్ తీసుకున్నాను, కన్వర్స్ షూస్ తీసుకున్నాను, అండ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అలా అనమాట, కొన్ని జ్యువెలరీ అలాగా. అండ్ తర్వాత నైట్ ఇంకా షాపింగ్ నుంచి హోటల్కి వచ్చాక ఫ్రెష్ అయినాక ఇంకా కొన్ని కప్ కేక్స్ ఆర్డర్ పెట్టేసేసి కొంచెం జస్ట్ కట్ చేయడం అవన్నీ ఏం లేదు. అండ్ ఎందుకంటే నేనే కేక్ ఆర్డర్ పెడతా అంటే వద్దు అని చెప్పాను, ఎందుకంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయిందనమాట అప్పుడు ఆ టైంలో అది. అండ్ బట్ మేము మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ తర్వాత 16th రోజు నైట్ ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో సంగీత్ ఉండింది కదా. సో ఇక్కడ నుంచి మేమున్న హోటల్ నుంచి ఒక 10 minutes అంతే. సో దగ్గరలో తీసుకున్నాము. ఇంకా ఇక్కడికి వెళ్ళినప్పుడు మిడిల్లో ఉంది మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు అనమాట, మా ఆడపడుచు కూతురు. ఆ అమ్మాయి ఒక్కతే బాగా చేసింది సీరియస్లీ. ఐషు పాప ఒక్కతే బాగా చేసింది డాన్స్. అండ్ నా హస్బెండ్ వచ్చేసి ఏదో పిక్చర్లో ఎగురుతున్నాడు, కానీ వాడు పాపం అసలు ఏమంటారు, అందరూ వీడియో కాల్లో ఉండి ప్రాక్టీస్ చేశారు, బట్ వాడు అసలు ప్రాక్టీస్ చేయలేదు, జస్ట్ చూశాడు అంతే. వీడియో పంపిస్తే వీడియోలో చూశాడు, ఇంకా ఫీల్ అవుతారు చేయకపోతే అని, వాళ్ళ కజిన్స్ అందరు ఫీల్ అవుతారని వెళ్ళి ఏదో వచ్చినట్టు దూకేశాడనమాట. ఇంకా తర్వాత సంగీత అయిపోయాక తినేసేసి అందరితో మాట్లాడేసి వచ్చి, అంటే మా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ వెడ్డింగ్ అనమాట మేము వెళ్ళింది. సో మా అత్త సైడ్ వాళ్ళ సైడ్ అదనమాట. సో అందుకనే కొంచెం పెళ్ళికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా, సో దట్ కొంచెం లేట్ అయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఉండింది వెడ్డింగ్. సో మార్నింగ్ లేచేసి
ఫ్రెష్ అయ్యి ఇంకా హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. తమిళ్స్ వెడ్డింగ్ మోస్ట్లీ ఎర్లీ మార్నింగే ఉంటాయన్నమాట. సో మా వెడ్డింగ్ కూడా ఎర్లీ మార్నింగే ఉంటుంది. 10 o'clock వరకు వెడ్డింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నా హస్బెండ్ కజిన్ది కూడా వెడ్డింగ్ 10 o'clock అయిపోయింది. తనే అనమాట పెళ్ళి కొడుకు. పాపం నిద్ర లేనట్టుంది అట్టుంది తింటున్నాడు. సో నాకు కూడా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైంలో ఫుల్ ఆకలేసింది. ఒక సైడ్ నుంచి నిద్ర వస్తుంది, కళ్ళన్నీ మూసుకుపోతున్నాయి. బాబాయ్ అంత ఎర్లీ మార్నింగ్ వెడ్డింగ్ అంటే ఓ సీరియస్లీ ఏమో అనుకున్నా, బట్ చాలా ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా మంచిగా పెళ్ళి అయిపోయింది. హోటల్కి వచ్చేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉండింది. సో వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడే హోటల్లోనే. అలాగే ఏమైపోయింది అంటే మేము చెప్పాము కదా మాల్కి వెళ్ళామని, అప్పుడు నేను కొన్ని లిప్స్టిక్ కొన్నాను. దాంట్లో ఒక లిప్స్టిక్ వచ్చేసి రాంగ్ షేడ్ ఇచ్చాడు వాడు. నాకైతే ఆ రోజు నైట్ నిద్ర పట్టలేదు, ఎందుకంటే లిప్స్టిక్ వచ్చేసి 3000. నాకైతే వాడు రిటర్న్ తీసుకోడా అని అసలు కలలో కూడా డ్రీమ్లో కూడా లిప్స్టికే వచ్చిందనమాట, వాడు తీసుకోవట్లేదని. ఇంకా నా హస్బెండ్ని మధ్యలో లేచేసి ఏమైంది నిద్రపోలేదు అంటే, నాకు ఇస్తాడో ఇవ్వడో అంటే ఇస్తాడులే ఇంకా పడుకో, పోతే పోనీ ఇవ్వకపోతే అని అన్నాడు. బట్ నాకైతే మైండ్లో అదే తిరుగుతుంది. నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా మేము రిటర్న్ చేసేసాము, ఎందుకంటే 24 hours కూడా అవ్వలేదు. సో దట్ వాడు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు. మాకు నచ్చింది తీసుకోమని చెప్పాడు. సో వెళ్ళి నాకు నచ్చింది తీసుకున్నా. అది జరిగింది. కొన్ని ఏంటంటే కాస్మెటిక్స్ విషయంలో మనం ఒకసారి తీసుకొని వచ్చిన తర్వాత మ్యాక్స్ వాళ్ళు తీసుకోరు రిటర్న్. 24 hours దాటితే మాత్రం తీసుకోరు. సో అదనమాట. సో అది కొంచెం చాలా టెన్షన్ అయిపోయింది నాకు అంతే ఇంకా. సో ఇదనమాట. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా నా హస్బెండ్కి అయితే ఫ్లైట్లో కూర్చున్న ఒక 5-10 minutes తర్వాత ఆయనకు ఫస్ట్ కావాల్సింది నిద్రే అనమాట. ఎక్కడ వెళ్ళు నిద్ర నిద్ర నిద్ర, ఎప్పుడు చూసినా నిద్రే. అసలు ఫ్లైట్ ఎక్కితే చాలా నిద్రపోతాడు, అదేంటో మరి అట్లనే చేస్తుండే. సో నేనైతే ఇంకా పక్కనే ఉంటాను కాబట్టి సతాయిస్తూ ఉంటా. ఇంకా బ్రతిమలాడుకుంటాడు, ప్లీజ్ ప్లీజ్ పడుకుంటా అని చెప్పేసి అని. ఇంకా నాకు మూడుండి సర్లే పడుకోమంటే పడుకుంటా, లేదు అంటే నాకు బోర్ కొడితే మాత్రం ఖచ్చితంగా లేపుతానమాట అది. సో వీడియోలో అంతా కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్స్. ఇంకా మేము హైదరాబాద్కి వచ్చేసాము. బాయ్.